ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులతో ఆయన భేటీ అవుతున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కేసీ వేణుగోపాల్ తో సీఎం చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై సమాలోచనలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ కూడా సీఎం కాంగ్రెస్ నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనాయకులతో ఆయన భేటీ అవుతున్నారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. పీసీసీ కార్యవర్గం కార్పొరేషన్ చైర్మన్ల భర్తీపై కేసీ వేణుగోపాల్ తో సీఎం చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పీసీసీ కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై సమాలోచనలు జరిపినట్టుగా సమాచారం అందుతోంది. ఇవాళ కూడా సీఎం కాంగ్రెస్ నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. టీపీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలో 69 మందికి అవకాశం కల్పించారు. కార్యవర్గంలో ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చారు. ఇక ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణ, జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యను నియమించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది. టీపీసీసీలో 27 మంది ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలుగా 69 మందికి అవకాశం కల్పించారు. కార్యవర్గంలో ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చారు. ఇక ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశీకృష్ణ, జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, పర్ణికారెడ్డి, మట్ట రాఘవయ్యను నియమించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్ హైకమాండ్.
రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కమిషన్ వద్దకు కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పార్టీ కార్యాలయం పిలుపు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలకు కూడా తెలంగాణ భవన్ నుండి పిలుపు వచ్చింది. రేపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. కమిషన్ వద్దకు కేసీఆర్ రాక సందర్భంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పార్టీ కార్యాలయం పిలుపునిచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు కూడా తెలంగాణ భవన్ నుండి పిలుపు వచ్చింది. కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలు సమర్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. మంత్రివర్గం ఆమోదంతోనే అన్ని బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పారు. తమ్మడిహట్టి నుండి కాలువలు తవ్వకుండా ఎక్కడి నుండో ఎందుకు తవ్వారని కాళేశ్వరం కమిషన్ అడిగినట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య 5 సార్లు మీటింగులు జరిగాయని, ఆ మీటింగ్స్ సారాంశాన్ని మొత్తం కమిటీకి వివరించానని హరీష్ రావు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేని చోట ప్రాజెక్టును డిజైన్ చేసిందని, దీంతో నీళ్లు ఉన్న చోటుకు ప్రాజెక్టు డిజైన్ మార్చామని హరీష్ రావు అన్నారు. బ్యారేజ్ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందీల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు నేను చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అదే విధంగా కాళేశ్వరం ను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు. మొన్ననే నేను ప్రజెంటేషన్ లో కూడా సవివరంగా చెప్పాను. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయి. 100 భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న పోయి గంధమల్లకు శంకుస్థాపన చేశారు. మరి గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? మల్లన్న సాగర్ నుంచి పోతాయి. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. ఇంకొక వైపు హైదరాబాద్ మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు? మూసీకి, హైదరాబాద్ కు 30 టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు. మల్లన్న సాగర్ ఎక్కడిది? కాళేశ్వరంలో అంతర్భాగం. అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ 30 టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తుంది. ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది, కుప్పకూలింది, కాళేశ్వరం లేదు అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వం దొల్లతనంగా బయటపడ్డది. ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్, జీవధార అనేది ఇవాళ ప్రజలకు స్పష్టమైంది. కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటిపాటుగా చెప్పలేదు. విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, సిడబ్ల్యూసి రిపోర్ట్లు, వ్యాప్కోస్ రిపోర్ట్లు, కేబినెట్ నిర్ణయాలు
అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. ప్రభాకర్ రావును పోలీసులు 8 గంటల పాటు ప్రశ్నించారు. తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వాంగ్మూలం ఆధారంగా విచారణ జరిపారు. 4 నిందితుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నించారు. విచారణ మొత్తం దర్యాప్తు బృందం వీడియో తీశారు. రేపు మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు పోలీసులు తెలిపారు. న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ప్రభాకర్ రావు అతని కుమారుడు సూర్యాపేట జిల్లాలో 45 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో 45 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయం క్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. బస్సులు ప్రారంభించిన తర్వాత బస్సులో ప్రయాణించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కాలుష్యం, డీజిల్ వాడకం తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈవీ బస్సులపై దృష్టి పెట్టిందన్నారు. డీజిల్ వాహనాలను తగ్గించాలని ఇటీవల సీఎం కూడా చెప్పినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం సొంతంగానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తోందన్నారు. జ్యోతి ప్రజ్వలన కోసం ముందుకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తూనే కార్మికుల సంక్షేమాన్ని చూస్తూ సంస్థను పరిరక్షించుకునేటువంటి 3 నినాదాలతోటి ఆర్టీసీ ముందుకు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతంలో నష్టాల బాటలో నడిచి గత 10 సంవత్సరాల్లో ఒక నూతన బస్సు కొనుగోలు చేసేటువంటి ప్రక్రియ చేయనప్పటికీ ఒక ఉద్యోగం కూడా నియామకం చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఇలా వేలాది నూతన బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా వేలాది మంది నూతన ఉద్యోగులను నియామకం చేపడుతున్నామంటే ఈ రోజు ఇక్కడ అక్కా చెల్లెల ఆశీర్వచనం, ప్రభుత్వ నిర్ణయము, కార్మికుల యొక్క కృషి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. 182 కోట్ల మంది మహిళలు, అక్కా చెల్లెలు ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకున్నారు. దాదాపు 6,100 కోట్ల రూపాయల లబ్ధి వారికి జరిగితే తద్వారా అనేకంగా ఇవాళ వారి తల్లిగారింటికి వెళ్లాలన్నా, అత్తగారింటికి వెళ్లాలన్నా, దవాఖానకి వెళ్లాలన్నా లేదా ఎక్కడికి ఏ అంశం కొరకైనా కూడా ఇలా ఉచితంగా బస్ సౌకర్యం వినియోగించుకునే అవకాశం దొరికింది వాళ్ళకు. ఇలా మొక్కుకుంటే వెంటనే పోయి మొక్కు తీసుకుని వచ్చేటువంటి ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను స్పష్టంగా చెప్పడానికి ఈ 2 ఉదాహరణలు మీకు చెప్తూ ఈ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ఆస్తుల్ని, ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా
దాన్ని అప్డేట్ చేసుకుంటూ ముందు తరాలకు అందించడమే మనందరి పైన ఉన్నటువంటి బాధ్యతగా మేము భావించి ఈ కార్యక్రమాలని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్నేహితుల ఈ ఆర్టీసీని ఈ ప్రభుత్వం కాబట్టి బతికించగలిగింది. అదే గత ప్రభుత్వాలనే అట్లాగే ఉండి ఉంటే ఇప్పటికే అదొక పెద్ద సమస్యగా మారింది. ఈ రోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుని ముందుకు పోతూ ఇంకా భవిష్యత్తులో అనేక ప్రణాళికలు అంటే కమర్షియల్ గా కూడా ఇంకా లాభదాయకంగా ఉండేటట్టుగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు అనేక ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. అనేక సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని అన్ని అభివృద్ధి పనులను కేంద్రమే చేసిందని తెలిపారు. రైల్వేలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రైల్వే సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉన్నా లేకున్నా మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్ కుదిరేది కాదు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇయ్యదనుకొని మాత్రమే మీరు చేయడానికి ముందుకు రావాలని చెప్పినప్పుడు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కోసం శాంక్షన్ అయ్యి ఎదురు చూసే ప్రాజెక్టులు కూడా 100% రైల్వే డిపార్ట్మెంటే మొత్తం ఖర్చు పెడుతుందని చెప్పి వారు ఒక ఆదేశాలు ఇచ్చారు. బొల్లారం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న RUB రైల్వే గేట్, అక్కడ RUB ఒకదాన్ని మేము నిర్మించబోతున్నాం. జనప్రియ రోడ్ అంటారు. మీకు తెలిసి ఇటు పక్కకు ఒక సిగ్నల్ ఉంటుంది, అటు పక్క ఒక సిగ్నల్ ఉంటుంది. ఒక వెహికల్ రావాలి, ఒక వెహికల్ పోవాలి. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మొన్న శాంక్షన్ చేసినాం. అదే 6.6 crores. గుల్లపోచంపల్లి కూడా గతంలో ఒక RUB శాంక్షన్ అయింది. ఆ ల్యాండ్ అక్వేషన్ డబ్బుల్ని కూడా కేంద్ర ప్రభుత్వ రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పించి దాన్ని కూడా కొంత సగం పూర్తయింది, ఇంకా సగం ఆయన కూడా పూర్తి చేయబోతున్నాం. ఇట్లా రైల్వేల కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే, ఒక హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ చేస్తా ఉంది. గోదావరి నదిపై బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కట్టనివ్వమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. సీఎం చంద్రబాబు అడ్డువచ్చిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. 6 లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ ఎండబెట్టారన్నారు. 7% మనకు రావాలి, 33% వాళ్ళకు పోవాలి. క్యాబినెట్ ఏరియా ప్రకారం 520 TMC నీళ్ళు పెట్టి బనకచెర్ల మీద కాంగ్రెస్ కోట్ల ఆపడానికి, కోర్టు పోవడానికి అన్ని ఏర్పాటు చేసి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రస్తుతం అని చెప్తారు. అదే పని మీద ఉన్నాడు. గోదావరి మీద కట్టనిచ్చే ప్రసక్తే లేదు. ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఆలోచన విరమించుకోవాలి. మొన్ననే మీరు పోతిరెడ్డిపాటు పెంచడం కానీ, రాయలసీమ లిఫ్టిగేషన్ ద్వారా కృష్ణా నీళ్ళన్నీ కూడా తీసుకెళ్ళి మా పొట్ట మీద వచ్చింది. ఏదో ఈసారి పైన వర్షాలు టైం పడ్డాయి కాబట్టి మా బండి కుడుతుంది. అదే కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి? పెళ్లి ఒకసారి కరువు వస్తే ఒక క్రాప్ హాల్డే అయిపోయింది. ఇలా బనకచెర్ల మీద ఉంటే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతున్నాం. ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ బనకచెర్ల చంద్రబాబు నాయుడు కాదు కదా, ఇంకా 100 మంది చంద్రబాబు నాయుడు వచ్చినా బనకచెర్ల కట్టనిచ్చేది లేదు. కోర్టుకు పోతున్నాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఏం చేయాలో అది చేస్తాం. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తుంది, దానికి సంబంధించిన వాళ్ళని. సీఎం రేవంత్ పాలనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 1.5 ఏళ్ల పాలనలో అవినీతి తప్ప ఏమీ లేదని, సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చిత్తశుద్ది ఉంటే పారదర్శకంగా కాళేశ్వరం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి ఇవాళ మోసపోయి ఈ 18 నెలల్లోనే ఎక్కడ లేని అవినీతిని ఇవాళ మూట కట్టుకొని అపఖ్యాతి, దిక్కుతోచని పరిస్థితి ఇవాళ 18 నెలలకే ఒక్కసారి బేజీ వేసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల్లో కేవలం తన కుర్చీ కాపాడుకోవడం. ఒకవైపు హైకమాండ్ పోరు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ సీనియర్ల పోరు. రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ పర్యటన 45 సార్లు, అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే, ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను, ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ₹1 పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో, అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి
ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతారు. ఏనాడు కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించకుండా ఇంతసేపు రాహుల్ గాంధీ కోరిక మేరకు కులగణన, రాహుల్ గాంధీ కోరిక మేరకు రిజర్వేషన్లు, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద సామాజిక న్యాయమని, రాహుల్ గాంధీ కోరిక పేరు మీద మంత్రివర్గ విస్తరణ, రాహుల్ గాంధీ కోరిక మేరకు పిసిసి కార్యవర్గం యొక్క వీటితోనే కాలం గడుపుతూ రాహుల్ గాంధీ కోరిక తెలంగాణ ప్రజలు కోరికలను మాత్రం నట్టేట ముంచారు. ఎస్జిటిల బదిలీల అంశంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి బదిలీలో ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్సీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాలు కూడా మాన్యువల్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని మంత్రి లోకేష్ ను కోరాయి. ఆన్లైన్ కౌన్సిలింగ్ తో ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి లోకేష్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఎస్జిటిల బదిలీల అంశంలో మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి బదిలీలో ఆన్లైన్ కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్సీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాలు కూడా మాన్యువల్ గా కౌన్సిలింగ్ నిర్వహించాలని మంత్రి లోకేష్ ను కోరాయి. ఆన్లైన్ కౌన్సిలింగ్ తో ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపాయి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న మంత్రి లోకేష్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. తాగునీటి మున్సిపాలిటీలో శుద్ధ జల తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ₹1 కోటి స్కామ్ జరిగిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుద్ధ జల తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు కోసం పట్టణ పరిసర ప్రాంతంలోని పరిశ్రమల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందని మండిపడ్డారు. కొన్ని శుద్ధ జల కేంద్రాలలోని సామాగ్రి సైతం అపహరణకు గురైందని, అటువంటి కేంద్రాల నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు ఫిర్యాదు చేశామన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 5 ఏళ్లలో వాటర్ ప్లాంట్స్ పెట్టినారు. నేను అబద్ధం చెప్పడంలో నిజము అంత ఎవిడెన్స్ తో చెప్తాను. 18 లక్షలు 20 లక్షలు ఫ్యాక్టరీల నుంచి డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కని. 20 లక్షలు మున్సిపాలిటీలో 20 లక్షలు డ్రా చేసినారు. ఏ ప్లాంట్ లో కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మొదట 3 నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది దగ్గర ₹1 కోటి. ఈ పొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్లా ఉండాలని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు. సరే వృధాగా పడినాయని చెప్పి మళ్ళీ నేను 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజేషన్ కి ఇచ్చినాం దగ్గర 13. ఇప్పుడు ఎవరికి నీళ్లు కావాలన్నా దాంట్లోపై ₹5 వేస్తే ఆటోమేటిక్ గా నీళ్లు అవన్నీ వస్తాయి. ముందు ఒక ప్లాంట్ లో సెట్ చేసినాము పెద్దమ్మ గుడి దగ్గర. ఎందుకంటే ఒక ట్రయల్ రన్. అదే చెప్పిన ఈ నెల కరెంటు బిల్లు రేపు ఈ నెల ఆఖరి వరకు కరెంటు బిల్లు నేనే కడతా. ఇంకో స్కీమ్ పెట్టాలనుకుంటున్నా. ఎవరైనా సరే ఒక వ్యాను తొట్టి పెట్టుకుంటే మేము ₹5 నీళ్లు ఇస్తాం, మీరు ₹10 అమ్మచ్చు. కామారెడ్డి జిల్లాలో విస్తరిస్తున్న లంపీ వైరస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ బారిన పడి పలు మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు లంపీ వైరస్ పశువులకు వచ్చే చర్మ వ్యాధి అని పశు వైద్యులు చెబుతున్నప్పటికీ దోమలు, ఈగల ద్వారా తమకు కూడా వ్యాపిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో లంపీ స్క్రీన్ బారిన పడుతున్న పశువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గతంలో పశువులకు లంపీ స్క్రీన్ వ్యాధి సోకడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులకు టీకాలు వేసినప్పటికీ వాటి యజమానులు సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ఒకదాని నుంచి మరొకదానికి మళ్లీ వైరస్ విస్తరిస్తుంది. అయితే కొందరు పశువులను పెంచుకుంటుండటంతో పశువులతో కలిసి వైరస్ సోకిన పశువులు సైతం తిరుగుతున్నాయని యజమానులు చెబుతున్నారు. అయితే లంపీ వైరస్ ఎక్కువగా దోమలు, ఈగల ద్వారా ఆవులు, ఎద్దులు, బర్రెలకు సోకుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన పశువుల శరీరంపై గుండ్రటి దద్దులు ఏర్పడడంతో పాటు కాళ్లవాపులు, కండ్ల నుంచి నీరు కారుతుందని పశు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ సోకిన పశువులు ఈ లక్షణాలతో కనిపిస్తున్నాయి. వైరస్ బారిన పడిన ఆవులు రోడ్లపై వేసిన చెత్తా చెదారాన్ని తింటుండడం, వాటిపై ఉన్న దోమలు, ఈగలు ఇతర పశువులకు వైరస్ సోకుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలోని రామాలయం, గాంధీగంజ్, సిరిసిల్ల రోడ్డు, అంగడి బజార్, అయ్యప్ప ఆలయంతో పాటు ప్రధాన ఆలయాల వద్ద ఎక్కువగా గుంపులుగా రాత్రి వేళలో సేద తీరుతున్నాయి. వైరస్ సోకిన మూగజీవాలు కూడా కలవడంతో అన్నింటికీ వ్యాధి వ్యాప్తి చెందుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కామారెడ్డి అర్బన్ లో ఒక చోట లంపీ స్కిన్ అనే వ్యాధి సంబంధించిన సస్పెక్టెడ్ ఉన్న అనిమల్ కనిపించింది. దానికి సంబంధించిన యాక్చువల్గా వ్యాక్సిన్ అనేది ఎవ్రీ ఇయర్ చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా చేశాము, అంతకుముందు కూడా చేశాము. కాకపోతే ఏంటంటే ఈ సస్పెక్టెడ్ ఉండడం కారణం ఏంటంటే పిల్లలు ఉన్నాయి కదా, యాక్చువల్గా పెద్దవాటిలో అసలు కనిపించలేదు. కాకపోతే పిల్లల దాంట్లో ఒక అనిమల్లో కనిపించింది. అయితే యాక్చువల్గా వ్యాక్సిన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం కదా, కొత్తగా పుట్టిన పిల్లలకి వాటి యొక్క ఇమ్యూనిటీ అనేది ఇంకా జనరేట్ కాదు. సో వ్యాక్సిన్ ఇస్తే పిల్లలకు కూడా దట్టు 3 months ఏజ్ నిండిన పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తాం. 3 months లోపల ఇస్తే వ్యాక్సిన్ అనేది పనిచేయదు కాబట్టి వాటికి వ్యాక్సిన్ 3 months అబవ్ ఉన్న వాటికి. సో ఈ కొత్తగా పుట్టిన జనరేషన్కి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడైనా ఆవులకు ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. ఆవులకు ఎక్కడైనా మీకు కనిపించినా కూడా మాకు సమాచారం ఇస్తే వాటికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేస్తాము. ఇంకోటి ఈరోజు వ్యాక్సిన్ వచ్చేసి ఒక 38 animalsకి 38 cows వ్యాక్సిన్ అయింది. అండ్ మళ్ళీ ఈ వ్యాధి ఎలా వస్తుందంటే ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ఈగల ద్వారా కానీ లేదా దోమల ద్వారా కానీ ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మరోవైపు నగరంలో విచ్చలవిడిగా వైరస్ సోకిన పశువులు తిరుగుతుండటంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. లంపీ స్క్రీన్ వైరస్ పశువులకు సోకే వైరస్ అని పశు వైద్యులు చెబుతున్నప్పటికీ దోమలు, ఈగల ద్వారా తమకు కూడా వ్యాధి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. వైరస్ బారిన పడిన మూగజీవాలను ఇతర ప్రాంతాలకు తరలించి చికిత్స అందించాలని స్థానికులు కోరుతున్నారు.